ఓజోన్ లేయర్ ఇది మన భూమిని చుట్టుముట్టిన ఒక సన్నని రక్షణ కవచం. ఇది మన భూమికి 10 నుంచి 50 కిలోమీటర్ల పైన ఒక రక్షణ కవచంలా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే హానికరకమైన అల్ట్రావైలెట్ రేస్ భూమిని చేరకుండా ఆపుతుంది. అంటే ఫిల్టర్ చేసి ఆ రేస్ని మనకి పంపిస్తుందన్నమాట. ఓజోన్ లేయర్ సహజంగా ఏర్పడింది. వాతావరణంలో ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్స్ అన్నీ ఓ దగ్గర చేరాయి. ఎప్పుడైతే సూర్యుని నుండి వచ్చే యూవీ రేస్ పడతాయో అప్పుడు O2 మాలిక్యూల్స్ ఒక్కొక్కటిగా విడిపోయి ఆక్సిజన్తో ఆ ఒక్కొక్క మాలిక్యూల్ కలిస్తే అప్పుడు O3 ఓజోన్ మాలిక్యూల్గా ఏర్పడి ఓజోన్ లేయర్ ఏర్పడింది. ఓజోన్ లేయర్ క్షీణించినప్పుడు ఈ హానికరకమైన కిరణాలు భూమిని చేరుకుంటాయి. ఇది చర్మ క్యాన్సర్, కంటి క్యాటరాక్ట్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా అంటార్కిటికాలో ఉన్న ఒక ప్రాంతంలో ఆల్రెడీ ఓజోన్కి బొక్క పడిపోయింది. దీనివల్ల ఎక్కువగా మంచు కరిగిపోయి సముద్ర మట్టం పెరిగిపోతుంది. దీనివల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చేయాల్సిన పని ఏంటంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్రొడ్యూస్ చేసే మిషన్స్ లైక్ రెఫ్రిజిరేటర్స్,